నాయకత్వం వర్ధిల్లాలి దొరబాబు గారి 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 నాయకత్వం ఫైల్ ఓకే సార్ ఏంది సార్ వాళ్ళు పోలీస్ స్టేషన్ కే బ్యానర్ కడుతుండ్రు ఎన్నిసార్లు చెప్పినా ఎన్నరు పద చూద్దాంపా దొరబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి దొరబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి పోలీస్ స్టేషన్ ఉండదు మా ఎమ్మెల్యే తెలిస్తే నువ్వు పెద్ద మగోనివి మరి హలో ఇన్స్పెక్టర్ సార్ 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 చెప్పండి సార్ మా వాడిని లోపలేసినావంట అది పోలీస్ స్టేషన్కి బ్యానర్ కడుతుంటే అయితే వదిలేస్తున్నాను సార్ వదిలేవా సార్ ఇప్పుడే కదా లాక్ వేసాం అయితే ఏం చేయమంటావా ఎమ్మెల్యే నుండి ఫోన్లు వస్తున్నాయి ఇడిసాయి బయటిరా ఏం రో మీ అమూల్యమైన ఓటుని ఈసారి కూడా ముంత గుర్తుకే వేసి మన దొరబాబు గారిని భారీ మెజారిటీతో గెలిపించాలి. దొరబాబు గారి నాయకత్వం 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 సార్ నమస్తే బాగున్నారా బాగున్నానయ్యా మీరు అంతా మీ దయ ఈసారి కూడా మనమే గెలుస్తామా అంతా సెట్ చేసిన సార్ మీరు కాకపోతే ఎవరు గెలుస్తారు రండి దొరబాబు గారికి దొరబాబు గారికి ఏబిసిడిఎఫ్ దొరబాబు టప్పు ముందు కుక్కి మనం ఇదిగో ముందు తెలుసు కదా ముందు ఇదిగో అరే సీను పక్కపాటి గుర్తు చింపేరా. దొరబాబు గారి నాయకత్వం గుడ్ 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 దొరబాబు టప్పు ఇవన్నీ మనోళ్ళే. నాయకత్వం దొరబాబు గారి నాయకత్వం దొరబాబు గారి నాయకత్వం బాగున్నావు కదా మీరు ఎట్లా ఉన్నారు నాకు ముందరా ముంత ముంత మైక్ తీసుకురా అన్న దొరబాబు గారి నాయకత్వం దొరబాబు గారి నాయకత్వం సార్ మాట్లాడు ఏవో 4 ముచ్చట్లు అలాగే బాగున్నారా ఎట్లాగున్నారు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు బాగున్నారా ప్రతిసారి ఈ ముందుకు ఓటేసి నన్ను గెలిపిస్తున్నారు ఈసారి కూడా నన్ను భారీ మెజారిటీతో గెలిపించాలి తప్పకుండా నన్ను గెలిపిస్తే ప్రతి ఇంటికి ఓ ముంత అక్క చెల్లెళ్ళందరికీ లంగాలు జాకెట్లు అదేంటమ్మా నెక్లెస్ కూడా ఇస్తాను అంతేకాకుండా ప్రతి ఇంటికి 3000 ఇస్తాను ముందుకే ఓటు ముందుకే ఓటు ముందుకే ఓటు ముందుకే ఓటు ముందుకే ఓటు గుర్తుకే వర్ధిల్లాలి ఏబిసిడిఎఫ్ దొరబాబు టప్పు ఏబిసిడిఎఫ్ దొరబాబు టప్పు. గౌరీ అమ్మా గౌరీ బిడ్డ గౌరీ గౌరీ ప్రియ రాజు మా గౌరీని చూసినావురా చూడలే పెద్ద ఆయన చూడలే ఏడకి పోయిందో ఏమో దావత నుండి పోయింది ఇప్పుడే వస్తానని ఇంతవరకు రాలే ఏం ఆగిపోయిందో ఏమోనమ్మా నాకేం అర్థమైతలేదు ప్రియ వాసు నా బిడ్డ గౌరీని చూసినావురా లేదు కనపడలే చూడలే ఏడకి పోయినావు బిడ్డ అమ్మా గౌరీ
గౌరీ ఏడున్నావే రే ఏమైందిరా ఏం దేవులాడుతున్నారు గౌరీ కనిపిస్తలేదయ్యా. గౌరీ కనిపిస్తలేదా సారు ఏమైంది? నా బిడ్డ దావత నుండి ఊర్లో కనిపోయిందయ్యా, ఇంతవరకు రాలే. ఏడకపోయిందో ఏమో, ఈడ పైనంతా ఎతికినాం కనపడలే. అవునా? రే మీరు ముగ్గురు అటు దేవులాడండి. రే మీరిద్దరు ఇటు. రే మీరు ఇటు రండి. బిడ్డ గౌరీ, రేయ్ అటు చూసిర్రా? కనిపిలే. అమ్మా గౌరీ, ఏడున్నావు రేయ్ బిడ్డ? దేవులాడింది సాలు గాని రేపు చూద్దాం పాండ్రి. అయ్యా గట్ల అనుకుండ్రి, నా బిడ్డ ఏడాగమైందో ఏమో. జరా ముందుకెళ్ళి దేవులాడు. పొద్దుగాల వచ్చి చూద్దాంలే. రామప్ప అయ్యా, రాండి. సర్పంచ్ చెప్పిన మాట అమ్మా, చీకట్లు ఏం గౌరీ. కనపడుతుంది? పొద్దుగాల చూడొచ్చు. గౌరీ బిడ్డ గౌరీ, ఏడకపోయినావే. నమస్తే సార్. ఏం బా సార్ నీకు? సార్ మీకు చెప్దామని వచ్చాను సార్. పోయా ఫోరెన్సిక్ వాళ్ళకి ఫోన్ చేసి రమ్మను, క్రైమ్ సీన్ సెక్యూర్ చేయమని. వస్తావు ఒక గంటలో. అట్లనే సార్. మంచి నిద్ర చెడగొట్టినావా? సారీ సార్. సార్ సార్ నమస్తే సార్. అమ్మాయి బాడీ దొరికిందంటగా? అవును సార్, అక్కడికే పోతున్నా. ఇంక పోలే? పోలే సార్, అంటే తాండా ఇగో కేసు అని. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. రేపటికల్లా కేసు క్లోజ్ అవ్వాలా, అసలే ఎలక్షన్స్ వస్తున్నాయి. సరే సార్, పోతున్నా సార్. సరే నేను వచ్చి కలుస్తాలే. ఓకే సార్. చెయ్యి నా బతుకు. పక్కగా పోవే. అబ్బా రిపోర్టింగ్ రిపోర్టింగ్. వస్తున్నా. మంది జమ అయితే ఏం చేయాలో తెలియదా నీకు? సరే నేను వస్తున్నా. ఆన్ ద వే. బండి దేవా.